మందం మొత్తం చేను బనికే రాకుండా మొత్తం మొదటి కల్లా కొట్టేసి రాళ్ళు ఇసుక మేట పోసినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం ఒక 10 మంది రైతులకు సంబంధించినటువంటి 20-30 ఎకరాల భూములు పోయినాయి. బండ్రిగొండకు చెందినటువంటి మారుమనంకే భూమి పోయింది. ఇది కారణం ఏమిటి అంటే ఈ కాలువ నిర్మాణ పనిలోనే లోపాలు ఉన్నాయి. ఈ లోపాలని అధికారులు కూడా కాంట్రాక్టులు ఇచ్చిన కాసులకు కక్కుర్తిపడి సరైన పర్యవేక్షణ లేకుండా వాళ్ళు పైన పరిశీలించి బిల్లులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు నష్టం, కాంట్రాక్టర్లు వాళ్ళ యొక్క కోట్లు సంపాదించడానికి ఇది ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ అధికారుల మీద, ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ నిర్లక్ష్యానికి అయినటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 50,000 చొప్పున నష్టపరిహారం కట్టియాలని చెప్పి సిపిఐఎంఎల్ ప్రజాబంధ